నమస్కారం. నేను శౌర్య హైదరాబాద్ నుంచి. అలాగే వెల్కమ్ టు ఆర్‌సీఎం బిజినెస్ తెలుగు ఛానల్. మనము లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాము. మన ఆర్‌సీఎంకి సంబంధించి ఒక డ్రైవ్‌ని కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఈ ఆర్‌సీఎం పునాదుల నుంచి ఎవరైతే ఉన్నారో టాప్ లెవెల్స్‌లో ఉన్న వారందరి మనోగతాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ని కూడా మనము పరిచయం చేస్తూ ఉన్నాం. సో, ఈరోజు మనం ముఖ్యంగా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ మెయిన్ పర్సన్‌ని మనము ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో, ఆయన మనందరికీ సుపరిచితులు. మనందరికీ ఒక లైక్ ఏ ఫాదర్ అన్నమాట. ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆర్‌సీఎంని ఇంట్రొడ్యూస్ చేశారు. తీసుకుందాము. సార్ వెల్కమ్ టు ఆర్‌సీఎం తెలుగు బిజినెస్ ఛానల్. నమస్తే సార్. నమస్తే. థాంక్ యూ సౌర్య గారు. హౌ ఆర్ యూ సార్? Fine. It's a great morning for me. Sir, okay sir. We feel very. Thank you sir. Sir, we feel very happy about మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రోజు మనం లెట్స్ టాక్ అబౌట్ ఆర్‌సీఎం బిజినెస్ గురించి, అలాగే మీరు ఆర్‌సీఎం లోకి ఎలా ఎంటర్ అయ్యారు, అలాగే ఆర్‌సీఎం స్టార్టింగ్ నుంచి ఎలాంటి అప్ అండ్ డౌన్స్ చూస్తూ వచ్చారు మీరు అన్నది ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సార్. ఓకే. నా పేరు దిలీప్ కుల్కర్ణి. యాక్చువల్లీ హైదరాబాద్ నివాసిని, కానీ మా సొంత ఊరు వచ్చేసి మహారాష్ట్ర. నేను ఆర్‌సీఎంలో కొంచెం యాక్సిడెంట్ గానే వచ్చాను అనుకుంటాను. నేను నా కెరియర్లో చాలా ట్రయల్స్ చేశాను అనమాట. యాజ్ అ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఐ వాజ్ క్యాజువల్ అనౌన్సర్ ఇన్ ఆల్ ఇండియా రేడియో. ఇప్పటికీ కూడా వారానికి 2 రోజులు మరాఠీ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, సోమవారం అండ్ శుక్రవారం. సో దాంట్లో పార్ట్ టైం వచ్చేసేవాడిని. దెన్ ఐ గాట్ అ ఛాన్స్. నేను సిండికేట్ బ్యాంక్లో పనిచేశాను. సిండికేట్ బ్యాంక్లో పల్లెటూరులో పోస్టింగ్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ తిరిగి ఇది మనకు నచ్చట్లేదు అని మార్కెటింగ్ అనేది ఒక యూత్ ఏజ్లో అది అట్రాక్షన్ ఉంటుంది కదా. సో ఐ గాట్ అ ఛాన్స్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ దేర్. అక్కడ చాలా రోజు పనిచేశాను. ఒక 15 years పనిచేసిన తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ వాస్ ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ కర్ణాటక. ఐ వాజ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. అండ్ ఈ బిజినెస్ వాస్తవంగా చెప్పాలంటే ఐ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ మై వైఫ్. తన యాక్చువల్లీ షీ వాజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ వెరీ మెరిట్ స్టూడెంట్, ఆల్వేస్ టాపర్. షీ డిడ్ ఎంఎస్సి ఇన్ బాటనీ అండ్ స్పెషలైజేషన్ ఇన్ జెనెటిక్స్ ఫ్రమ్ ఎ వెరీ లెర్న్డ్ ఫ్యామిలీ. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మా పెళ్లి తర్వాత అతి త్వరలో అంటే విదిన్ 2-3 years ఐ లాస్ట్ మై మదర్. అండ్ మా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయిన వల్ల షీ హ్యాడ్ టు క్విట్ ద జాబ్ అండ్ there was a lot of responsibility on her. ఇల్లు చూసుకోవాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వచ్చే వాళ్ళు చూసుకోవాలి. మాది కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నమాట. సో తనకు ఎప్పటికీ బాధగా ఉండే. నా సిస్టర్స్ అందరు పనిచేస్తున్నారు, మా వదిన అందరు పనిచేస్తున్నారు, నేను ఇంత చదివి కూడా ఇంట్లో కూర్చున్నాను అని ఒక బాధగా ఉండే. సో వచ్చిన వాళ్ళ దగ్గర అందరూ అడుగుతారు కదా, ఇక సరదాగా మీకు తెలుసు లేడీస్ దే కీప్ ఎక్స్ప్రెసింగ్ దర్ ఎమోషన్స్. అటువంటి సమయంలో నేను కూడా కొంచెం ఏదైనా మంచి అవకాశం ఉంటేనే వెతుకుంటా ఉన్నాను. ఆ సమయంలో మిస్టర్ ముఖేష్ కొఠారి, ఇన్ఫాక్ట్ మనందరికీ అప్లైన్ అండ్ గ్రేట్ పర్సన్, టుడే వన్ ఆఫ్ ద ఫస్ట్ కరోడ్పతి అండ్ హైయెస్ట్ అచీవర్. అతను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండాను. ఎప్పటికీ ఇంటికి వచ్చినప్పుడు నేను అవైలబుల్ లేకుండే, మా మిస్సెస్తో ఇంటరాక్షన్ జరిగేది. సో అతను ఫస్ట్ టైం నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. మా మిస్సెస్ చెప్పింది, ఇలా మీ భర్త ఎప్పటికీ టూరింగ్లో ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఉండదు కదా, మీరు ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు, నా దగ్గర ఒక మంచి అవకాశం ఉంది అని చెప్పేవారు. సో ఆ విధంగా నాకు మెల్లగా దే హావ్ ఇంట్రడ్యూస్ ఆర్‌సీఎం బిజినెస్ ప్లాన్. సో ఐ బేసికలీ స్టార్టెడ్ ఆర్‌సీఎం. నేను మా మిస్సెస్ గురించి స్టార్ట్ చేశానండి. తనకు ఏదో అవగాహన ఉంటుంది, ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోగలుగుతుంది, కనీసం నా టెన్షన్ తగ్గుతున్న ఉద్దేశంతో నేను ఈ అవకాశం మా మిస్సెస్ మా సిస్టంలో కూడా తను అప్లైన్ అనమాట. ఫస్ట్ తన ఐడి చేసుకున్న తర్వాతనే నేను స్టార్ట్ చేశాను. సో ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. వాస్తవంగా చెప్పాలంటే ఈ చెప్తారు కూడా మన సిస్టంలో, యూ కెనాట్ డిసైడ్ వెన్ టు ఎంటర్ అండ్ వెన్ టు ఎగ్జిట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే 1959లో స్టార్ట్ అయింది. నా బర్త్ ఇయర్ ఆల్సో 1959. సో దట్స్ అ కోఇన్సిడెన్స్. అండ్ యూ కెనాట్ డిసైడ్. నేను ఎప్పుడు చదవలేదు. బిఫోర్ కమింగ్ టు ఆర్‌సీఎం ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఐ హ్యాడ్ నో నాలెడ్జ్. నాకు ఏం తెలియదు దీని గురించి. ఇట్స్ అ టోటలీ గాడ్స్ ప్లాన్. ఆ విధంగా వచ్చాను. దట్ వాస్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్. సార్ యాక్చువల్లీ నైస్ సార్. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఆర్‌సీఎం మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అలాగే మీరు దీనిలోకి ఏ ఇయర్ లో ఎంటర్ అయ్యారు?
అండ్ స్టార్టింగ్ లో ఆర్సీఎం అసలు ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఉండేవి? అంటే ప్రొడక్ట్ వైజ్ గానీ ఎన్ని ప్రొడక్ట్స్ ఉండేవి? ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఉండేవి? మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అంటే ఐ మీన్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా కొంచెం ఉంటాయి స్టార్టింగ్ స్టేజ్ లో ఎవరికైనా కూడా. ఛాలెంజెస్ ఉంటాయి, ప్రాబ్లం కాదు ఛాలెంజెస్. సో అవి ఎట్లా ఫేస్ చేస్తూ మీరు ఈ తెలుగు స్టేట్స్ కి ఎలా తీసుకొచ్చారు సార్ అసలు? అది దట్ వాస్ వెరీ గ్రేట్ సార్ యాక్చువల్లీ. వాస్తవంగా చెప్పాలంటే ఈ కంపెనీ 16th August 2000 లో స్టార్ట్ చేశారు ఆర్సీఎం బిజినెస్ బ్రాండ్. గతంలో ట్రెడిషనల్ మార్కెట్ 1978 నుంచి వాళ్ళు టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆల్రెడీ ఉన్నారు. బిఫోర్ ఆర్సీఎం నెట్వర్క్ మార్కెటింగ్ లో దిగే ముందు దే ఆర్ మల్టీ మిలియనర్స్, గుడ్ ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్. 1995 లో ఎప్పుడైతే మనకు లిబరలైజేషన్ అని జరిగిందో, థ్యాంక్స్ టు మిస్టర్ పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్, వాళ్ళు కొన్ని బిజినెస్ కొత్త ఆపర్చునిటీస్ కి ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ వాజ్ డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్. సో ఈ ఆర్సీఎం కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, గ్రేట్ విజనరీ మిస్టర్ టిసి చావ్రా గారు, అతను ఆలోచన చేశారు, ఫ్యూచర్ లో మనం ఈ ఇండస్ట్రీ సస్టైన్ కావాలి అంటే వి షుడ్ చేంజ్ అవర్ బిజినెస్ మోడల్. ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, దట్ వాజ్ అ జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళు ఏం చేశారంటే వన్ ఆఫ్ దేర్ బ్రదర్స్, యంగెస్ట్ బ్రదర్ మిస్టర్ కేసీ చావ్రా గారికి ఈ యొక్క బిజినెస్ మోడల్ స్టడీ చేయండి అని చెప్పడం జరిగింది. దే హావ్ కమ్ వెరీ ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ లో వచ్చారు. 1995 నుంచి 2000 వరకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ స్టడీ చేసిన తర్వాత ఏ విధంగా ఇండియన్ కండిషన్స్ లో సూట్ అవుతుందని ఆ విధంగా ప్లాన్ తయారు చేయడం జరిగింది. అంటే లోకల్ నీడ్స్ ఏముంటాయి, ఇక్కడ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆ విధంగా ఒక ఫార్ములేట్ చేశారు చక్కగా మార్కెటింగ్ ప్లాన్. అందుకే ఆర్సీఎం ఒక బేస్ పునాది ఏంటంటే ఇండియన్ రేట్, ఇండియన్ కల్చర్, ఇండియన్ మెంటాలిటీ. అదొక సూత్రంతో ఈ మార్కెటింగ్ ప్లాన్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ 16th August స్టార్ట్ చేశారు. బీయింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ మార్వాడి బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు రిస్క్ లేకుండా స్టార్ట్ చేశారు. దే స్టార్టెడ్ విత్ ఓన్లీ వన్ ప్రొడక్ట్. అది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మీరు చూశారు నా అనుభవంలో లాస్ట్ 10-15 years లో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి షో ఆఫ్ చేసి మన దగ్గర ఉన్నా లేకున్నా బయట నుంచి అప్పులు చేసి నెట్వర్క్ మార్కెటింగ్ లో దిగుతారు వేరే కార్పొరేట్స్ కంపెనీస్. కానీ ఈ కంపెనీ అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న తర్వాత కూడా దే స్టార్టెడ్ విత్ రిస్క్ ఫ్రీ product, that is a textile. First with 5 pant pieces they started and slowly they introduced their product range. That's a thing to be learned. That's a business acumen we have to learn from this traditional successful Marwadi families. Because I am not a businessman and my family ever business cheyaledi. So కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. So that was a very humble beginning one. And వాస్తవంగా మీరు చెప్పినట్టు దే హ్యాడ్ నో సిగ్నిఫికెన్స్. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అసలు ఏమీ లేదు. నో డిపో, నో ఆఫీస్, వరకు సేల్స్ ట్యాక్స్ నంబర్ కూడా లేకుండే. సిన్స్ నాకు ఈ బాధ్యత తక్కువ చెప్పారు కాబట్టి ఇది స్టార్టింగ్ నుంచి నేను గ్రౌండ్ వర్క్ తయారు చేయడం జరిగింది. ఐ స్టార్టెడ్ టేకింగ్ ది సేల్స్ ట్యాక్స్ నంబర్ ఆన్ మై ఓన్ హౌస్ బికాస్ ఐ హ్యాడ్ మై ఓన్ హౌస్ ఇన్ శ్రీనగర్. దెన్ దేర్ వాజ్ నో డిపో, సో ఐ హ్యావ్ టేకన్ ఏడీసీ. ₹1,00,000 కట్టేసి ఒక ఏడీసీ అని ఒక లెవెల్ ఉందన్నమాట. అక్కడ బిల్వాడ నుంచి మనకు స్టాక్స్ పంపిస్తారు. సో ఏదో పటేల్ మార్కెట్లో అక్కడ ట్రాన్స్పోర్ట్లో స్టాక్ వచ్చేది, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దెన్ వి యూజ్డ్ టు ఇన్వైట్ ది పీపుల్. సో ఇట్ వాజ్ అ వెరీ ట్రబుల్సమ్ బిగినింగ్ అనమాట. టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి కదా, బట్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్. See, I was not expecting any profit. I was not expecting any career from this. My main target was somehow I have to engage my wife. మనం టెన్షన్ ఫ్రీ ఉంటుందని ఆ విధంగా స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే I started her doing very well and she became very popular, successful and all, and there was a lot of encouragement. అప్పుడు నేను దిగాను వాస్తవంగా చెప్పాలంటే. It was a very selfish beginning, I can confess. So that is how I started. And as we gained popularity and encouragement, then we opened a formal stall, formal shop in Hyderabad. Then looking at our continuous dedication and our hard work, and because we were decided that we will do this job only, this business only. So company gave us the opportunity to manage the company's official stores, what is known as Wonder World, which is there in the RTC Crossroads now. So that was a beginning.
అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే మోర్ దెన్ మీ ఐ వాజ్ లక్కీ. ఇట్ వాజ్ ఎ గాడ్స్ ప్లాన్ as I told you. God has given a lot of good things for me. Not only this opportunity, the kind of people he sent to me. నాకన్నా నా లైఫ్ లైన్స్ వాళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్ గా ఉండే, ఎడ్యుకేటెడ్ గా ఉండే, వాళ్ళకి నాలెడ్జ్ ఉండే, అండ్ దే వర్ లోకల్స్ తెలుగుస్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు బెజంకి శ్రీనివాస్ గారు ఉన్నారు, సదాశివ్ గారు అని టెక్నికల్ లెక్చరర్ గారు. దే వర్ లోకల్స్, Telugu speaking people having more knowledge than me. So in fact they expanded the business. Today I am reaping the benefits of their efforts. So they in fact expanded the business. Since I came at an early stage, I continue. And today I am in a little comfortable position. So thanks to all my good friends, who helped me to build this business. Okay, sir. Sir, actually మీది మదర్ టంగ్ వచ్చేసి మరాఠీ మదర్ టంగ్. సో మీరు అంటే యాక్చువల్గా లాంగ్వేజ్ వైజ్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేయగలిగారు సార్ స్టార్టింగ్ లో? అంటే ఇక్కడ అందరూ తెలుగు పీపుల్ ఆల్మోస్ట్. సో ఏపీలో, ఆంధ్రప్రదేశ్ లో కానీ అలాగే తెలంగాణలో కానీ అసలు చాలా ఇప్పుడు 20 years అయిపోయిందంటే నాకే అసలు అర్థం కావట్లేదు ఇంత పెద్ద మార్కెట్ ఎలా స్ప్రెడ్ అయింది అన్నది, ప్రోడక్ట్ వైజ్ కానీ జెన్యూనిటీ వైజ్ కానీ. సో ఎట్లా చేయగలిగారు సార్ అంతా? అంటే చూడండి మేడం, చాలా సింపుల్ గా అంటే మనకు తెలియనప్పుడు మనము సైలెంట్ గా ఉండడం మంచిది. స్టార్టింగ్ లో నేను ఏం చేసేవాడిని అంటే ఈ లోకల్ లీడర్స్ ఉండే కదా, నేను చెప్పినట్టు బెజంకి శ్రీనివాస్ గారు, సదాశివ్ గారు, దాని తర్వాత యంగ్ లీడర్స్ లో నిరంజన్, సీతారాం, వీళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుండే, నా ఇంట్లో పికప్ సెంటర్ ఉండే, స్టాక్ అవైలబిలిటీ ఉండే కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకుని నా ఇంటికి వచ్చేవారు. వాళ్ళు నోట్బుక్స్, పేపర్స్ నింపి వాళ్ళు ప్లాన్ చెప్తేవారు. డైలీ 2-3 క్లాస్ చెప్తుండే తెలుగులో. నేను చూసి నేర్చుకున్నాను. మనము చూడండి, ఇప్పుడు మనం స్కూల్స్కి వెళ్తాం, ఎల్కేజీ, యూకేజీ. మన జాతీయ గీతం ఉంది కదా, మన జనగణమన, అది ఎవరు నేర్చుకోరు. జనగణమన నోబడీ లెర్న్ బై హార్ట్. అక్కడ వెళ్ళి మనకు వచ్చినా రాకున్నా క్రౌడ్ లో నిలబడితే ఆటోమేటిక్లీ వెళ్ళాలి. నా పరిస్థితి కూడా అలాగే అయింది. వాళ్ళు చూసి ఇక నేను కూడా నేర్చుకున్నా, ఎలాంటి పదాలు వాడాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదండి. స్టార్టింగ్ లో చాలా తప్పులు చేశాం, కానీ వాళ్ళు చూసుకుంటూ నేర్చుకున్నాను. సో దట్ వాజ్ వెరీ హంబల్ బిగినింగ్. దాని తర్వాత we invested some money, lot of talented people were there, as I told you. They helped me. వాళ్ళు ఏం చేశారంటే కంపెనీ కూడా మనకు ఎంకరేజ్ చేసి తెలుగు మార్కెటింగ్ ప్లాన్ బుక్ కానీ, తెలుగు న్యూస్ లెటర్స్ కానీ అలాంటి ప్రింట్ చేసి నేనేం చేస్తుంటే, నేను మీటింగ్ వెళ్ళినప్పుడు లోకల్ వరకు ఫస్ట్ మీరు ప్లాన్ చెప్పండి సార్, వాళ్ళ ద్వారా ప్లాన్ చెప్పి మీటింగ్ తర్వాత ఈ ప్రింటెడ్ తెలుగు మెటీరియల్ ఉంటాయి కదా, అది డిస్ట్రిబ్యూట్ చేశారు. సో నా శ్రమ తగ్గిపోయింది. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఆర్ట్స్ బిజినెస్. అండ్ ఆఫ్ కోర్స్ సార్ చెప్పండి. తర్వాత ఐ మీన్ కంపెనీ సపోర్ట్ వాస్ దేర్. అండ్ ఆర్ట్స్ బిజినెస్ లో ఇట్ ఈస్ ఎవ్రీబడి విల్ కాంట్రిబ్యూట్. తర్వాత చెప్తాను, ఎవ్రీబడి విల్ కాంట్రిబ్యూట్ టు యువర్ సక్సెస్. యు ఆర్ నాట్ ది ఓన్లీ పర్సన్. టుడే ఐఎమ్ హియర్ అంటే ఇట్స్ అ టీమ్ వర్క్. సో ఐ వాజ్ లక్కీ ఎనఫ్ టు గెట్ అ గుడ్ టీమ్. అది దేవుని దయ. ఐ మీన్ దట్ వాజ్ ఎ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. ఐ గాట్ అ గుడ్ టీమ్, వెరీ గుడ్ టీమ్. రియల్లీ సార్, రియల్లీ గ్రేట్ సార్. యాక్చువల్లీ తెలుగు పీపుల్ ని మీ మదర్ టంగ్ కాకపోయినా కూడా మేనేజ్ చేస్తూ ఆ టీమ్ ని చాలా బాగా బిల్డ్ చేశారు. ఎందుకంటే బికాస్ మేము ఇంకా ఇప్పుడు న్యూ కమర్స్ కాబట్టి ఇప్పుడు మాకు అదే అనిపిస్తుంది, చాలా వండర్ గా అనిపిస్తుంది ఇంత టీమ్ ని అట్లా ఎలా అసలు బిల్డ్ చేయగలిగారు అని. సార్ ఇప్పుడు మీరు ఇంకా ఎన్ని స్టేట్స్ లో ఈ వర్క్ చేస్తున్నారు సార్? ఐ మీన్ వర్క్ మీన్స్ ఎన్ని స్టేట్స్ లో మీ టీమ్స్ ఉన్నాయి, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఇప్పుడు మోర్ దాన్ 10 స్టేట్స్ లో నా టీమ్ ఉంది. ఒరిస్సా ఉంది, గుజరాత్ ఉంది, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మోర్ దాన్ 10 స్టేట్స్ లో ఆసాం, దిబ్రూగఢ్, అక్కడ కూడా నా టీమ్ ఉంది. అండ్ రీసెంట్లీ మీకు చెప్పాలంటే లాస్ట్ మంత్ మనకు ఒక గ్రూప్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా, స్టార్ పిన్ అండ్ అచీవర్స్, మోర్ దాన్ 1 lakh పీపుల్ ఆర్ దేర్. ఆ గ్రూప్ కి మా గ్రూప్ ఉంది ఫ్రీడమ్ టీమ్ అని. లాస్ట్ మంత్ వరకు ముఖేష్ కోటారి గారు ప్రెసిడెంట్ ఉండే. Last month, June onwards, I have been made as a president, and I am managing the entire affairs of all India, training schedules, meeting schedules, and all. So this is all a team work. మీరు తెలుగు అంటున్నారు, ఇప్పుడు నేను ఒరిస్సా పోతాను, అక్కడ వేరే లాంగ్వేజ్ ఉంది, గుజరాత్ లో వేరే లాంగ్వేజ్ ఉంది, వెరీ డిఫికల్ట్ ఇన్ తమిళనాడు.
to operate in Tamil Nadu. అక్కడ ఏముంటుందంటే you should be able to use the resources. Everybody is contributing. And that is one of the strong plus point of network marketing. Not necessarily that you should know so many things. Not necessarily that you should have the skills. System will teach you so many things. Yes. Once as I told you, I came and I joined this business accidentally. ఇక్కడ నా మెయిన్ మోటివేషన్ ఏముందంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అప్పటికే నాకు తెలియదు ఇంత డబ్బులు వస్తాయి, ఇంత సెక్యూరిటీ ఉంటుందని నాకేం తెలియదు. బిఫోర్ జాయినింగ్ RCM బిజినెస్ 7 years I was away from my family. I was in Karnataka. Monthly once, twice I used to come. పిల్లలు చిన్నగా ఉండేది, వాళ్ళు ఎడ్యుకేషన్లో దెబ్బతింటుండే. So I was feeling bad. I was leaving my family alone here. So my main attraction was ఈ బిజినెస్లో మీరు ఫ్యామిలీతో ఉండొచ్చు. My family can participate. ఎప్పటికీ నాతో పాటు ఉండగలుగుతుంది. బిజినెస్ అయినా కూడా, ఫ్యామిలీ అఫైర్స్ అయినా కూడా, this is a family business. That was a major attraction. And రెండో ఇంపార్టెంట్ థింగ్ అంటే చూడండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మ్యాన్ ఈజ్ నోన్ బై కంపెనీ హీ కీప్స్. ఎలాంటి మధ్యలో ఉన్నా I know the good and bad things of the industry. I was working in a medical profession for the last 10-15 years. What I liked in RCM business especially is ఇక్కడ everybody, ప్రతి ఒక్క వ్యక్తి, you got a good team, highly motivated, very positive mentality, very ambitious people. Most important, ఇక్కడ ఎవరైతే లీడర్స్ ఉన్నారో హై మారల్ ఎథికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో లైఫ్లో మీరు మరోసారి తప్పు చేయడానికి అవకాశం ఉండదు. గతంలో మీరు ఏం చేశారంటే అనవసరం. వన్స్ యూ కమ్ టు RCM బిజినెస్, యువర్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ దిస్ వే. డబ్బుల రూపంగా డబ్బులు వస్తుంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తుంది, కానీ మీరు తప్పు చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ బికాస్ యు ఆర్ సరౌండెడ్ బై వెరీ గుడ్ పీపుల్. Every day is fresh, healthy and wealthy. Healthy and wealthy. See, youngsters, those who are coming, they're very ambitious, they're very అండ్ తర్వాత చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. డిసైడ్ అయిన తర్వాత కొన్ని books. That one of the most important books. Wellness industry will survive. Dantlo most important is not who is manufacturing products. And చాలా చక్కగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఇండస్ట్రీలో ఎవరైతే బెనిఫిట్ డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారో, అండ్ ఐ థింక్ దిస్ ప్లాట్ఫామ్ వాజ్ వెరీ రైట్. సో అది కొంచెం మోటివేషన్ కంటిన్యూ ఎట్లా చేస్తున్నారు అన్నారు. నేను కేవలం నా నాలెడ్జ్ మీద, నా యాటిట్యూడ్ మీద, నా అనుభవం మీద డిపెండ్ అయితే ఖచ్చితంగా 100% ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే నాకు కొంచెం కోపం ఎక్కువ, ఓపిక తక్కువ, వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ మెయిన్ రోల్ ఏంటంటే మన అప్లయన్స్. మా అప్లైన్ ఎవరైతే ఉన్నాడో మిస్టర్ సురేంద్ర కుమార్ బోరా, హీఈస్ ఎ హిమాలయన్ పేషెంట్స్ అండి. హీఈస్ ఎ వెరీ గుడ్ కౌన్సిలర్. అవర్ టీమ్ ఈజ్ నోన్ ఫర్ కౌన్సిలింగ్. గతంలో ఒక 5 years బ్యాక్ హైదరాబాద్ లో పెద్ద పెద్ద మీటింగ్ జరిగేది. హరిహర కళాభవన్ ఓపెన్ మీటింగ్స్, 2 sessions, 2,000, 3,000 people used to attend one session. బట్ అదొకరిక ఆ మీటింగ్ అయిన తర్వాత ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుండే బై మిస్టర్ సురేంద్ర బోరా, దట్ వాజ్ మోర్ ఎఫెక్టివ్. రిటైనింగ్ పీపుల్ ఇన్ ద బిజినెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ అప్లైన్ కౌన్సిలింగ్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది వాస్తవంగా చెప్పాలంటే. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ రూల్ రాసి ఉంది బుక్స్. మాకు యాక్చువల్లీ పునాది చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా గొప్ప పేరు ఈ సిస్టంలో, సతీష్ పండిత్ గారు. అతను ఒక బుక్ రాశాడు, ఒక ఆడియో వీడియో క్యాసెట్ కూడా ఉంది.
yours 10%. Okay. RCM business లో మీ సక్సెస్ కి you are only 10% responsible. Your knowledge, your capacity is only 10% useful, not like other professions. If you are a doctor, if you are a lawyer, or you are a chartered accountant, then your own capacity, your own skills and your knowledge is 100% important. Network marketing, this contributes to only 10%. 90% is your products, your company, your product's profile. Most important thing is upline counseling. If you have got a good upline who can counsel properly, yes sir, then your success is guaranteed. అండ్ మీకు చూసే ఉంటారు ఆర్సిఎం ప్రతి కంపెనీకి ఒక గోల్స్, ఒక డ్రీమ్స్, చాలా పదాలు వాడతారు. మనం సింపుల్ గా చెప్పాలంటే మన ఉద్దేశాలు అంటారు కదా చాలా మంది. దట్ ఈస్ ఆల్ నార్మల్ న్యూ టెక్నాలజీ టెర్మినాలజీ ఇంగ్లీష్ లో. కానీ మన సాంప్రదాయం ప్రకారం మీరు చూస్తే సంకల్పం బాగుంటే మార్గం సులభం అవుతుందంట, గమ్యానికి ఈజీగా చేరుకోగలరు. సంకల్పం బాగుంటుంది. నాకు నచ్చిన విషయాలు ఏంటిదంటే ఈ కంపెనీ సంకల్పం చాలా బాగుంది. మీ ఉద్దేశాలు చూడండి, ఆరోగ్య రక్షణ, నూతన భారతదేశ నిర్మాణం, స్వావలంబన, ఇవాళ ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ టాక్ ఎవరు డిజైన్ చేశారో నాకు తెలియదు, కానీ ఎంత పెద్ద ఆలోచన చూడండి. 20 years బ్యాక్ దీని గురించి ఆలోచన చేశారు. నాకు అది ఒక విషయం నచ్చింది. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ కంటిన్యూస్ మోటివేట్ చేసి నిరంతరంగా ఈ బిజినెస్ లో లాభాలున్నా, నష్టాలు వచ్చినా, సుఖాలున్నా, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ మీరు అన్నట్టు వచ్చాయి, లేకుండా వచ్చాయి. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ అన్నది సో మెనీ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో మనం కాంపిటేటివ్ గా వెళ్తూనే ఉన్నాము వాటితోని. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియాలో నెట్వర్కింగ్ లో మంచి బెస్ట్ కంపెనీ అని మనకి తెలుస్తుంది ఆల్మోస్ట్ ఆల్. సో యాక్చువల్లీ ఈ మార్కెటింగ్ లో సార్ మనం ఏదైతే ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో, రైస్, ఆయిల్, ట్రెడిషనల్ గూడ్స్ అన్ని కూడా, అంటే ఏ టైప్ ఆఫ్, ఏ కైండ్ ఆఫ్ పీపుల్ కి మనము దీన్ని పర్ఫెక్ట్ గా ఇవ్వగలుగుతున్నాము? అంటే మన భారతదేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వాస్తవంగా చెప్పాలంటే దిస్ ఇస్ నాట్ 400 meters రేస్ ఆర్ 1000 meters రేస్, ఇట్ ఈస్ ఎ మారథాన్. సో అల్టిమేట్లీ మీరు ఏం చేయాలనుకున్నారు అది ఇంపార్టెంట్. ఓకే, దానికోసం మీకు ఏం అవసరం ఉంటుందంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో దేర్ ఆర్ వెరీ గుడ్ కంపెనీస్. అండ్ if I have to refer, like Amway is there. Excellent company, excellent products. Tupperware అనే ఒక ఇంకో కంపెనీ ఉందండి, చాలా మంది మహిళలు దానికి అసోసియేటెడ్ గా ఉన్నారు. 100% క్వాలిటీ ప్రోడక్ట్, మంచి కంపెనీ, నో డౌట్ అబౌట్. లైక్ దట్ దేర్ ఆర్ మెనీ కంపెనీస్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇంపార్టెంట్ ఏంటిదంటే స్టార్టింగ్ 1 or 2 years ఉంటాయి కదా, అది చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ క్రూషియల్. ఏ కంపెనీలో మీరు వెళ్ళినా 1, 2, 3 years సస్టైన్ అవ్వాలి. అప్పుడు కొంచెం ఆదాయం ఉండదు. ఏ కంపెనీ తీసుకోండి, ద సక్సెస్ లైజ్ ఇన్ రిటైనింగ్ ద పీపుల్ ఫర్ ద ఫస్ట్ 2-3 years. ఫస్ట్ 2-3 years వాళ్ళకు మన దగ్గర మనం మెయింటైన్ చేయగలిగితే దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్. అదొక దృష్టిలో పెట్టి మన కంపెనీ ఏం చేసింది, మన ముఖ్య ఉద్దేశాలు ఏంటిది, ఆరోగ్య రక్షణ. సెకండ్లీ, మీరు రైట్ ఫుల్లీ చెప్పారు. భారతదేశంలో చూస్తే మధ్యవర్తి తరగతులు చాలా మంది ఉన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ వెరీ లార్జ్ ఇన్ నంబర్. సో మన ప్రొడక్ట్ నుంచి ఆ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, వాట్ ఈస్ ఇంపార్టెంట్ మీరు చూడండి, ఎంత మంచి ప్లానింగ్ ఉంది, చక్కటి ప్లానింగ్ చూడండి. నార్మల్లీ పీపుల్ డోంట్ డిస్కస్ దిస్ థింగ్స్. ఒక కంపెనీ ఉంది, యూ కంపేర్ విత్ అదర్ కంపెనీస్, యూ ఆల్సో కంపేర్ విత్ అదర్ కంపెనీస్, లాట్ ఆఫ్ న్యూ ఇండియన్ కంపెనీస్ ఆల్సో కమ్. ఇక్కడ ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కొంచెం డబ్బులు రాగానే, సపోజ్ ఇఫ్ యూ గెట్ 1 or 2 crores, దే వాంట్ ఎ హ్యూజ్ హౌస్, పలేషియన్ బంగ్లో ఇన్ బాంబే జూహు, దే వాంట్ ఎ ఆఫీస్ ఇన్ మరీన్ డ్రైవ్, ఇంకా కొంచెం డబ్బులు పెడితే హెలికాప్టర్ మీద దిగడం, అలాంటి షో ఆఫ్లు చేసుకుంటారు. కానీ ఈ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో చాబ్రా గారు, చూడండి, ఆల్రెడీ హీ వాజ్ అ మల్టీ మిలియనర్. కానీ ఫస్ట్ 5 years లో దే సోల్డ్ దేర్ టెక్స్టైల్ ఐటమ్స్ అట్ అ ప్రీమియం రేట్. టెక్స్టైల్ మార్కెటింగ్ అనేది క్రెడిట్ బిజినెస్, కానీ హీ వాజ్ సెల్లింగ్ ఆన్ క్యాష్. సో ఫస్ట్ 5 years లో దే హావ్ వన్ ఎనార్మస్ వెల్త్. ఏం చేశారు, హీ డిడ్ నాట్ గో ఫర్ ఆల్ ఫ్యాన్సీ థింగ్స్ like Bangalore in Juhu or Marine Drive office or a helicopter. He could have afford. I mean, he can afford. But what it is, he went on investing in the infrastructure. వాళ్ళ దగ్గర ఒకే ఒక ఫ్యాక్టరీ ఉండే, టెక్స్టైల్ ఫ్యాక్టరీ,
Slowly they invested the entire profits in FMCG product. They started their own manufacturing units. Today all over India, ఎక్కడెక్కడైతే tax free zones ఉన్నాయో అక్కడ వీళ్ళకి manufacturing units ఉన్నాయి. That's a great thing. Next 5 years లో వాళ్ళు ఏం చేశారు? Because Indian rate, you have to maintain Indian rate, Indian culture, Indian quality. So Indian rate maintain చేయాలంటే ఇక్కడ క్వాలిటీ తక్కువగా ఉండాలంటే you cut down the cost. Cost ఎలా కట్ డౌన్ చేస్తారు? One is your own manufacturing. Second major thing in reducing the cost is distribution. What did this company did? All over India, 130 locations లో వాళ్ళ own land and building ఉంది. 130 locations లో their own depots are there. That is helping them to cutting the cost and infuse the confidence in the people. So these are important things. So that is how they could compete with the big multinational giants in reducing the cost and giving the quality. అందుకే చెప్పాను సంకల్పం బాగుంటే మార్గం సులభం అవుతుంది. Yes sir. This is a very good technique they have used. ఎస్ సార్. సార్ యాక్చువల్లీ నేను కూడా కొన్ని వీడియోస్ చూసాను. మన టీసీ చాబ్రా సార్ ఎవరైతే ఉన్నారో మన ఫౌండర్ చాలా మింగిల్ అయిపోతున్నారు పీపుల్ తోని. అంటే ఆ వీడియోస్ లో చూసాను, అసలు రియల్లీ ఒక కిడ్ లాగా ప్లే చేయడం కానీ, అంటే అసలు ఆయనకి అవసరం లేదు. బికాస్ మీరు అన్నట్టుగా ఆయన లెవెల్ వేరు, సో ఆయనకు అవసరం లేదు. బట్ అక్కడే మనకు అర్థమైపోతుంది యాక్చువల్ గా మన ఆర్సీఎం అందించే ప్రోడక్ట్ అలాగే సార్ బిహేవియర్ ని మనం సింక్ చేసుకుంటే, సో కంప్లీట్లీ హోమ్లీ ప్రొడక్ట్ అండ్ హోమ్లీ అట్మాస్ఫియర్ అండ్ హోమ్లీ బాస్ అన్నమాట. ఆయన కూడా రియల్లీ గ్రేట్ సార్. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే సార్ మనకి అంటే ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ బిఫోర్ 20+ ఇయర్స్ కి, అలాగే నెక్స్ట్ జనరేషన్ మన ఆర్సీఎం అన్నది అప్ అండ్ డౌన్స్ అన్నవి ఎలాంటివి మనం ఫేస్ చేయబోతున్నాము, అలాగే ఏ లెవెల్ కి ఇంకా మనం రీచ్ అవ్వాలని మన గోల్స్ ఎట్లా పెట్టుకోవచ్చు, అంటే మన కింద డౌన్ లింక్స్ ఎవరైతే ఉన్నారో అలాగే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మన ఆర్సీఎం నుంచి? షార్ట్ గా చెప్పాలంటే కార్పొరేట్ లెవెల్లో స్వాట్ అనాలిసిస్ చేసి చెప్పమంటున్నారు. వాట్ ఈస్ ద స్ట్రెంగ్స్, వాట్ ఆర్ ద వీక్నెస్, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అండ్ వాట్ ఆర్ ద థ్రెట్స్, రైట్? సో అది అవసరం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫ్యూచర్ ఈజ్ రియల్లీ గ్రేట్. నేను చెప్పడం కాదు, కంపెనీ వాళ్ళు చెప్పడం కాదు. థర్డ్, మన గురించి వేరే వాళ్ళు చెప్పాలి, మనం చెప్పడం కాదు. ఇప్పుడు భారతదేశంలో చూడండి, కంట్రీకి ఒక పాలసీ మేకర్స్ కి గైడ్ ఎవరు చేస్తున్నారు? కొన్ని సంస్థలు ఉన్నాయి, లైక్ KPMG is there. They will analyze the huge data, they will come to some conclusion and వాళ్ళు అడ్వైస్ చేస్తారు. ఏ గవర్నమెంట్ అయినా కానీ పాలసీ మేకర్స్ బేసిక్ ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు పని. KPMG ఉంది, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. అలాంటి పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు ఫోర్కాస్ట్ ఏం చేశారంటే, ఈ ఇండస్ట్రీ నెట్వర్క్ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి నంబర్ 1 ఇండస్ట్రీ. దానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి. ప్రూఫ్స్ ఎలా ఉంటుంది? ఈ ఇండస్ట్రీకి కావాల్సిన రా మెటీరియల్ ఇస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ఇండియా మాత్రమే. ఈ బిజినెస్ కావాల్సిన రా మెటీరియల్ ఏంటిదండి? ఈ వస్తువులు, నిత్యావసర వస్తువులు వాడే జనాభా కావాలి. యు వాంట్ పీపుల్ హూ కెన్ యూజ్ ద ప్రొడక్ట్. నిత్యావసర వస్తువులు పొద్దు నుంచి సాయంత్రం. అది ఇండియాలో జనాభా ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. వి హావ్ సఫిషియంట్ పీపుల్, రైట్? ఈవెన్ ఇన్ అదర్ ఇండస్ట్రీ చూడండి, ఇవాళ మన ట్రాక్ రికార్డ్ చూస్తే ల్యాప్టాప్ కానీ, టీవీ కానీ, ఈ మొబైల్ ఫోన్స్ కానీ, దే వర్ ఇన్వెంటెడ్ అండ్ స్టార్టెడ్ ఇన్ సమ్ అదర్ కంట్రీ, యూరోపియన్ కంట్రీస్, USA, జపాన్ అండ్ నార్త్ కొరియా. టుడే వీఆర్ నంబర్ 1 ఇన్ దాట్. ఎప్పుడో ఒకసారి తీసుకునే వస్తువుల్లో వీఆర్ నంబర్ 1 ఇన్ కన్స్యూమింగ్, సెల్లింగ్ అండ్ యూజింగ్. వీఆర్ రూలింగ్ ద మార్కెట్. నిత్యావసర వస్తువులు పొద్దున లేవంగానే మనకు కావాలి, అవసరం. సో అవర్ ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్. సో వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తున్నారు, రాబోయే రోజుల్లో దిస్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు రూల్ కంపేర్ టు ఎనీ ఇండస్ట్రీ. దట్ ఈస్ ఒక నమ్మకం. రెండోది, దెర్ ఆర్ సమ్ హ్యాపెనింగ్స్. నేను చెప్పాను కదా, ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. ఈ వాతావరణం అనేది తయారవుతుంది. ఎలా తయారవుతుంది? నాకు తెలుగులో సరిగ్గా చెప్పడం రావట్లేదు. హిందీలో షారుఖ్ ఖాన్ ది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, पूरे शिद्दत से अगर मेहनत करेंगे तो पूरी कायनात आपको सपोर्ट करेगी. మీరు 100% తపనతో వర్క్ చేస్తే మొత్తం వాతావరణం మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు వాతావరణం మనకు హెల్ప్ చేస్తుంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ బికాస్ ఆఫ్
COVID situations, pandemic situations. Health has become Yes, sir. priority. So 20 years లా ఏదైతే నేను కమ్యూనికేట్ చేయలేకపోయామో ఒక్క సంవత్సరంలో కోవిడ్ ఎక్స్ప్లెయిన్ చేసి తీసేయండి. COVID has explained, COVID condition, pandemic conditions has explained our goals very successful to the people. Yes, sir, What- that's true, sir. And opportunity. Now there are no jobs, other businesses are not doing well. So naturally people are coming to RSM business. So ఇది మనం ఏం చేయలేదు దీని గురించి. He has done that. వాతావరణం, Yes. resources he has created, he is giving us resources. And there is one technical term, CAGR అని అంటారు. That is combined annual growth అంటారు, లేకపోతే compounded annual growth if you see in the business forecast. ఏదైతే ఇండస్ట్రీ గ్రోత్ ఉందో ప్లస్ ఏదైతే ఆర్సిఎం గ్రోత్ ఉందో, the way in which India is growing in network marketing and per se RCM is growing in industry. అది చూస్తే 2037 వరకు ఇది గ్యారంటీ. 2037లో దిస్ ఇండస్ట్రీ విల్ బి నంబర్ 1 ఇండస్ట్రీ. ఎట్లా అంటే నంబర్ ఆఫ్ కరోడ్పతిస్, నంబర్ ఆఫ్ బిలియనియర్స్ విల్ బి మోర్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ రాదర్ దెన్ share market or film industry and all. This industry will supersede that industry, number 1. రెండోది ఏంటంటే ఇప్పుడు చూడండి, that is the future. The young generation, India is a young country. If you see, number of youths in India are more. They want jobs. Health is becoming a priority. We are a growing nation. So next generation too, there is no alternative. And today, this business is taught in the universities. మీరు చూసే ఉంటారు లాస్ట్ 1 month గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ సెంటర్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మైక్రోబయాలజీ ఎట్లయితే CCMB ఆర్గనైజేషన్ ఉంది మన తారణాకలో. సెంటర్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే గవర్నమెంట్ ఇస్ ఇది కోర్ ఇండస్ట్రీ లాగా తయారు చేస్తుంది. Yes. అండ్ ఎప్పుడైనా ఇంకో రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. చూడండి, యోగా అనేది మన కంట్రీలో ఎప్పటి నుంచో ఉంది, యోగ విద్య, యోగా. అండ్ బాబా రామ్దేవ్ చేస్తుండే, ఎవరైతే యోగా చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసుండే వాట్ ఆర్ ద బెనిఫిట్స్, ఇది బాగుంది ఆరోగ్యం కోసం అదే. ఎప్పుడైతే దానికి రాజాశ్రయ అంటారు గతంలో. రాజాశ్రయ అంటే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కింగ్. ఇప్పుడు సురేంద్ర బస్ గారు కొడుకు ఇక్కడే మన తెలంగాణలో జడ్చల్ల దగ్గర ఒక బిగ్ బిజినెస్ స్కూల్ ఉంది. మోర్ దాన్ 10 lakhs ఇస్ యాన్యువల్ ఫీజ్ ఫర్ దాట్. అక్కడ చేరుకున్నాడు. ఎందుకు? ఆయనకు బిజినెస్ అవసరమా? ఈ బిజినెస్ లో తను ఆల్రెడీ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, రూబీ లెవెల్లో ఉన్నాడు. ఏం చేయకుండా ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు వస్తాయి కానీ అని ఆ విజన్ చూడండి. ఇప్పుడు అక్కడ చదువుకోవడానికి ఎవరు వస్తున్నారు? ఆల్ హైలీ రెప్యూటెడ్ పీపుల్, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. తను ఏం చేశాడంటే వచ్చేటప్పుడు క్యాంటీన్లో ఏం దొరుకుతుందో తెలియక 50,000 స్టాక్స్ ఆర్సిఎం ప్రొడక్ట్స్ నిత్యావసర వస్తువులు తీసుకొచ్చారు. నమ్కిన్స్ కానీ, ఎనర్జీ డ్రింక్ కానీ, ఇవన్నీ తీసుకొచ్చారు, పర్ఫ్యూమ్స్ కానీ. సో అతను ఆల్రెడీ ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్? ఆల్ మిలియనియర్స్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ. సో షూర్లీ హీ విల్ బి ఎ డైమండ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో ఆ ముందు చూపుతోని మనం ఫాలో కావాలి. సో మా లైఫ్ లైన్స్కి అందరికీ నేను కూడా అదే చెప్తున్నాను, మా డాటర్స్కి కూడా. చదువుకున్నప్పుడు ఏదైనా చదువుకోండి. జస్ట్ యూ సర్వ్, యూ జాయిన్ MNC company, study how the company functions, what is the environment there, take that experience and use in your own business. Your ultimate goal is your RSM business, because that is the only thing which is going to give you passive. That's important. చూడండి మేడం, మీరు వారం రోజు గురించి తిరుపతికి వెళ్తే ఇంటి దగ్గర అన్ని చదువుకొని పోతారు. పాలోడు వస్తే అతనికి డబ్బులు ఇవ్వాలి, పేపర్ అయినా వస్తే ఈ డబ్బులు ఇవ్వాలి, ఏమైనా మందులు అవసరం ఉంటే మన పేరెంట్స్కి డబ్బులు ఇక్కడ పెట్టాము, జాగ్రత్త చూసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకొని పోతాం. ఒక వారం రోజు కోసం పోతే ప్రపంచం నుంచి పోతున్నప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి నాకు చెప్పండి, ఇలాంటి జాగ్రత్తలు చేసుకోవాలా వద్దా? That is important. That is a thought process we should inculcate in them. Yes, sir. And this is going to be a big future. Not only because of money, Last 1 year has taught us money is not sufficient. You should have good health also and good company also. You should be always surrounded by good people with moral and ethical standards. ఏ ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఉన్నారు మీరు కంపేర్ చేసుకోండి. నేను అదే చెప్తాను యంగ్స్టర్స్. యోగా ఫిల్మ్ ఇండస్ట్రీ, బిజినెస్ ఫీల్డ్ ఇస్ దేర్, షేర్ మార్కెట్ ఇస్ దేర్,
IT sector is there. ఎక్కడ చూడండి ఎవరికైనా కాంపిటీషన్ ఉంది, జెలసీ ఉంది. RCM business అలాంటివి ఏం లేవు. Everybody is an independent business owner. So no jealousy, no competition. You have to grow together. The team బాగుంటుంది, ఇక్కడ పని చేయగలుగుతాం కాబట్టి. For that this is very important. ఆ సంస్కారాలు గతంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేది, గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, మన తాతమ్మ తాతలు. వాళ్ళ స్థలంలో ఎవరు వచ్చారు, ఇప్పుడు టీవీ వచ్చింది, వాళ్ళు లేరు. సో మనం ఎవరికి వింటున్నాం, గతంలో గ్రాండ్ ఫాదర్కి వింటుండే, ఇప్పుడు టీవీకి వింటున్నాం. వాళ్ళు చెప్తే వేదాం కాబట్టి దానికి మనం we cannot control that. So what you have to do, better to involve your family, do this business with family, so automatically all problems will be solved. Your family will be able to know what is the culture, what is your circle, what are your thoughts. Today it is not possible to talk with your daughter and son so freely, right? Yes, sir. But if they are involved in RCM business, they will automatically come to know so many things. What my father is doing, what is his company, what is his type of business, and ఆలోచన ఏంటిది వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వీళ్ళు ఉంటారు. సో టెన్షన్ లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ మీడియం. అన్ని రకాల ఏ రకంగా చూసినా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. Yes, sir. Let's join with the families. Don't do this business alone. Power of association works here. If you have 1 or 2 minutes, I can keep on talking because that's another network industry. వచ్చిన తర్వాత you develop a habit. There is no control unless you tell me to stop. Yes, sir. Yes, sir. Sir, one more question, sir. Actually, we want to know about your personal means starting before RCM, మీ lifestyle after RCM and ఇప్పుడు lifestyle కి some change ఎలా ఉంది అంటే నేను అడిగేది దిస్ ఈజ్ అ ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కోసము, సో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే ఫైనాన్షియల్ గా ఎలా మనము నిలదొక్కుకోవచ్చు అంటే మనం అంటున్నాం ఇప్పుడు సామాన్యుడికి ఇది కొంచెం ఆసరాగా ఉంటుంది అని కదా మన కాన్సెప్ట్, హెల్త్ అండ్ వెల్త్. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని చెప్పగలిగితే సో కొంచెం ధైర్యం అన్నమాట అందరికీ ఇన్ ఫ్యూచర్. చూడండి, డబ్బులు రూపంగా కూడా వాట్ హ్యాపన్స్ యు డోంట్ నో ఇన్ బిజినెస్ ఆర్ ఎనీబడీస్ లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనము తెలియకో కొన్ని తప్పులు చేస్తాం బికాస్ యంగ్ ఏజ్ లో రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. I was working in a very good company, multinational company, Johnson & Johnson, and I was in a very good post. But only one thing was lacking. I wanted to come back to Hyderabad. అప్పుడు ఏమైందంటే ఒక ప్రైవేట్ కంపెనీ నాకు ఆఫర్ ఇచ్చారు. చాలా పెద్ద గ్రూప్, అది కూడా మల్టీ క్రోర్ గ్రూప్. వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, మేము కూడా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి మాతో రావాలి మా ఆర్గనైజేషన్. సో అక్కడ నేను గుట్టలు పడిపోయాను. వాళ్ళతో పని చేయడానికి వెల్ సెటిల్ బిజినెస్ వదిలేసి ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అది టోటలీ నెంబర్ 2 బిజినెస్. No systems, nothing is working there. Somehow I continued working there for 1 or 2 years, but there are no values, total black, no accountability. So after working 2-3 years, the turnover of the company was 3 crores. There also I was operating in 7 states. I was leading a team of 100 members. But all of a sudden, I had to close the company because I was not getting enough black money to them. So they said, "You chiller business we want big crores." So at one point of time, I had to close that business. Close అయిన తర్వాత ఏమైందంటే I was 5 years penniless, no earnings. ఎందుకంటారు నన్ను చూసి చాలా మంది జాయిన్ అయ్యారు all over India. So my first priority is I should give the opportunity, they should get a good job. Then I should think of joining some other job. So imagine, youthlo నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. They were studying. My wife was not working. In spite of the high qualifications, she was at home. అటువంటి సమయంలో ఏదో ఆడ్ జాబ్ చేస్తూ I was doing small consultancy here and there. Lot of good projects I launched. This portable oxygen cylinder ఇప్పుడు ఏదైతే ఉందో, let me tell you, సందర్భం వచ్చింది కాబట్టి I am the first person to launch the portable oxygen cylinder concept. హైదరాబాద్ ఇప్పటికీ మా దగ్గర శాంపుల్స్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో అలాంటి చాలా ఎక్స్పెరిమెంట్ చేశాం, బట్ నో మనీ. I didn't get any money. I was the first people to launch in hospitals air sterilizers. People are using air purifiers, air conditioners, but not air sterilizers.
I have installed air sterilizers in all big hospitals. Entire Chhattisgarh government hospitals I have installed to take care of virus what we are facing today. But no money. Good product, good job, but ఎంతో అంత డబ్బులు వచ్చేది. So there was a lot of financial stress. నా తప్పు లేదు. Same situation my brother. My brother was doing a travel agency. He was the first authorized travel agent by IATA. Public Garden ఎదురుగా అది వాళ్ళది ఆఫీస్ ఉంది. And we used to get a lot of money. ఒక టికెట్ బుక్ చేస్తే 500 వచ్చేది. ఒక టికెట్ బుక్ చేస్తే 500 వచ్చేది. డెలివరీ చేస్తే ఎమ్మెల్యేస్, ఎంపీస్, చైర్మన్స్ అండ్ ఆల్ యూజ్డ్ టు 1000 2000 rupees. So per day income was more than 10,000 sometimes. తర్వాత ఏమైంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చింది, క్రెడిట్ కార్డ్ వచ్చింది. సో పీపుల్ స్టార్టెడ్ బుకింగ్ ఆన్లైన్ విత్ 5% క్యాష్ డిస్కౌంట్. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మా దగ్గర ఎవరు వస్తారండి? సో అగైన్ దట్ బిజినెస్ వాజ్ ఇన్ రోల్ అవుట్స్. Imagine 5 years, such a big financial crisis. We were on roads. And no money, no bank support. They're all from middle class family. Which business I can do? I'm not an MBA graduate. I'm not a traditional businessman. ఎక్కడో జాబ్ చేసేవాడిని అంతే. అటువంటి సమయంలో ఈ RCM has helped. I started with 5,000, 10,000, 25,000, 30,000. I was not having, at times we used to struggle hard for petrol. డబ్బులో క్యాష్ ఎంత ఉంది చూసి పెట్రోల్ వేసి తిరిగేవాళ్ళు. టుడే నో ప్రాబ్లం. లాస్ట్ ఇన్కమ్ 1.5 lakhs నా ఇన్కమ్, 1 lakh నా బ్రదర్ ఇన్కమ్, 2.5 3 lakhs కంపల్సరీ వస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ చూస్తే దట్ వాజ్ ద హైయెస్ట్ ఇన్కమ్ వి హావ్ గాట్. ఆల్ ఇండస్ట్రీ వాజ్ క్లోజింగ్, పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. ఇన్ లాస్ట్ 2020-21 లో వి హావ్ గాట్ హైయెస్ట్ అమౌంట్. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది. సో భగవంతుడికి తెలుసు ఈ ప్రాబ్లం వచ్చే ఉన్నాయి ఫ్యూచర్లో, అందుకే ఆయన వాతావరణం తయారు చేశారు. ఇక్కడ ఒకటేనండి, ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. విత్ గాడ్స్ ప్లాన్ యూ కెన్ మేక్ ఎంట్రీ, బట్ టు రిమైన్ ఇన్ ద ఇండస్ట్రీ యూ షుడ్ హ్యావ్ గుడ్ విల్. ఇంకో జీరో యాడ్ చేయాలి. గుడ్ విల్ లేకపోతే యువర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ గుడ్ విల్, దట్ ఈస్ ఓన్లీ 10%. అదర్స్ ఇస్ ఆల్ సిస్టమ్. సో అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. పీపుల్ టేక్ రిస్క్. Sure, sir. And when technology is changing, it was not a fault of my brother. After much business unde, technology got changed. Credit card system has come, online system has come. So he was eliminated by the system, not because of his fault. Alanti ravachu. So today we don't see STD boards, phones, nothing. We don't know. Every 10 years the industry pattern changes. The new trend comes. Right? Yes, sir. So we should be fortunate enough to be with the trend. And network industry, every time you see, this industry is continuously upgrading itself in terms of technology, in terms of products, in terms of services. So property, industry future. Yes. I'm very happy and very lucky to have this, getting a chance to work in this industry, getting good people like my lifelines. And under very good supervision I am working. Lucky means, I'll tell you, we have a definition of luck here. Not the normal dictionary meaning. LUCK. Luck ante luck spelling is LUCK. Ante labor under correct knowledge. That is luck. I was fortunate enough to work under correct knowledge. Mr. Surendra Bora, Chanda Bora and Mukesh Gupta. They are my mentors. They are my guide. They are my applies. But లేకపోతే I would have left the industry. I would have done some other job. I can get a job anywhere with my experience and qualification. But they are the people responsible to retain me in the industry, to guide me continuously. నాకు guidance ఇస్తూ రిటైన్ చేస్తున్నారు. And today I'm little safe, secure. My both daughters, one daughter went to USA and came back. My second daughter went twice to UK and came back. Now you see the culture, change in their attitude. They went there, took the experience, they are working, they are highly professionals, but today they want to work in India. They want to remain with the family. They want to give emotional support to you. That's the biggest achievement, Andy. డబ్బులు ఎలాగే కంపెనీ ఇస్తుంది, బట్ ఇలాంటి సంస్కారాలు, ఇలాంటి థాట్ ప్రాసెస్, I think this is the biggest achievement. Yes, sir.
Yes, sir. Actually, we also very happy, sir, because మీ లీడర్షిప్ లో మేమందరం కూడా ఒక వన్ ఆఫ్ ద లిటిల్ పార్ట్ అయ్యాము. సో అసలు చాలా మంచి సపోర్ట్ ఉంది మీ నుంచి. అలాగే చాలా మంచి టీమ్ కూడా బిల్డ్ అయింది ఈ తెలుగు స్టేట్స్ లో, కానీ అంటే అదర్ స్టేట్స్ ఎట్లాగో అయింది. సో మన తెలుగు స్టేట్స్ లో మీరు అసలు ఇంత బిజినెస్ ని స్ప్రెడ్ చేయడం, వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, సార్. అండ్ వి ఆల్సో వెరీ లక్కీ అన్నమాట. సో సార్, ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్ మన డౌన్లింగ్స్ ఎవరైతే ఉన్నారో అందరికీను ఒక మంచి మెసేజ్, ఒక బెస్ట్ టిప్ ఒకటి చెప్పండి ఫ్రమ్ యువర్ సైడ్. జస్ట్ ఐ విల్ సే 2 sentences. ఈ ఇండస్ట్రీలో ఒక సూత్రం పనిచేస్తుంది. వర్కింగ్ వితౌట్ నాలెడ్జ్ ఇస్ ఏమన్నా ఇట్స్ nightmare. You will have a lot of problems. So you should have work, you should have knowledge, you should upgrade your skills. And only knowledge without work is a daydreaming. So knowledge without work is a daydreaming, and work without knowledge is a nightmare. It must both. Rendu avasaram manaku, knowledge and action. Second most important message నుంచి ఇవ్వడానికి అంత పెద్ద గొప్ప నేను కాదు, కానీ అనుభవంతో చెప్తున్నాను. The involvement of family is directly proportional to your success. ఎంత త్వరగా ఇన్వాల్వ్ చేస్తే అంత త్వరగా సక్సెస్ వస్తుంది, ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే అంత ఎక్కువ సక్సెస్ వస్తుంది. దట్ ఈస్ ద ఫైనల్. డోంట్ డు దిస్ బిజినెస్ అలోన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఇప్పుడు యాక్చువల్ గా మనము ఈ ఛానల్ ఏంటంటే వేరే మనకి ఎలాంటి అదర్ ఇది లేదు. పర్టికులర్లీ మీరు బుక్ ఎలా అయితే మనకి తెలుగులో అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ గురించి మీరు ఆల్రెడీ ఫస్ట్ మీట్ లో మాకు చెప్పారు. సో దట్ టైమ్ వి ఫీల్ వెరీ హ్యాపీ అనమాట, బికాస్ హిందీ ఇంగ్లీష్ అంటే నోబడి కెన్, సమ్ పీపుల్ ఆర్ నాట్ కెన్ అండర్స్టాండ్ అనమాట. సో మీరు తెలుగులో బుక్ ఎప్పుడైతే మనకి వచ్చిందో, సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. సో మేము కూడా అదే వేలో, మీ వేలోనే వెళ్దామని అప్పుడే డిసైడ్ అయ్యాం యాక్చువల్లీ. సో అందుకని ఇంటర్వ్యూస్ కానీ ఇలా తెలుగు ఛానల్ ఎవ్రీ ప్రోడక్ట్ గురించి కొంచెం బ్రీఫ్ నాలెడ్జ్ ఇవ్వడం కానీ చేస్తున్నాము. సో విత్ యువర్ బ్లెస్సింగ్ సార్, ఛానల్ కి ఒకసారి అంటే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఒకసారి సపోర్ట్ ఇవ్వండి. దిస్ ఈస్ ద ఎండింగ్. అండ్ నేను కన్క్లూజన్ ఇచ్చేస్తాను, మీరు ఛానల్ గురించి జస్ట్ మీ valuable few words. Okay friends, ఇది చాలా ఇంపార్టెంట్ ఎఫర్ట్ ఈ ఛానల్ ద్వారా. ఈ బిజినెస్ లో ఏదైతే అవసరం ఉందో, ఈ బిజినెస్ కి ముందు తీసుకోవడానికి ఏదైతే ఇంపార్టెంట్ టూల్ ఉందో. ఓకే సార్, వన్ మోర్ టైం సార్, వాయిస్ రాలేదు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ మీకు చిన్న అప్పీల్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏదైతే కంపెనీ చేస్తుందో అది వేరే విషయం. మేము ఏదైతే చేశామో అవర్ లిమిటెడ్ నాలెడ్జ్ అండ్ ఎఫర్ట్స్ ఇంతవరకు తీసుకొచ్చాం. సిన్స్ ద ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్, ఫ్యూచర్ ఇస్ వెరీ అష్యూర్డ్. సో ఈ ఇండస్ట్రీలో, ఈ ఫ్యూచర్లో సక్సెస్లో మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు ముందు రావాలంటే మనకు ఒక పవర్ఫుల్ ఛానల్ సపోర్ట్ అవసరం. And they are doing a very good job, German job. ఇది వరకు చేసే ప్రయత్నాలు ఒకటిగా ఉంటే ఈ ఛానల్ ప్రయత్నాలు ఒకటిగా ఉంటుంది అనుకుంటాను. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, మై బెస్ట్ విషెస్ టు ది ఛానల్. అండ్ ఇంకా ఒక శుభవార్త ఈ ఛానల్ ద్వారా ఇంకెవరికి తెలియదు, నేను చెప్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేడం ఫోకస్ కూడా సేమ్, ఈ ఛానల్ ఫోకస్ కూడా సేమ్ ఉంది. మన తెలుగు వాళ్ళ కోసం కంపెనీ అతి త్వరలో, మేబీ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ఓన్లీ, వచ్చే నెల నుంచి ఒక తెలుగు ట్రైనర్స్ ని అపాయింట్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళు, బై బర్త్ తెలుగు వాళ్ళు, బై మదర్ టంగ్ తెలుగు, వాళ్ళ ఎడ్యుకేషన్ తెలుగు, దే ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, తెలుగు ప్రాంతంలో ఉండేవాళ్ళు. అలాంటి ట్రైనర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. సో అతి త్వరలో జరుగుతుంది, బై నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ఆ ట్రైనర్ తయారవుతున్నారు. టూల్స్ అన్ని తెలుగులో రావడం అవుతుంది. అండ్ ఈ ఛానల్, విత్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ ఛానల్ వీ కెన్ డూ వండర్స్. కాబట్టి దయచేసి ఆర్సెంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏ రకంగా అయితే ఆర్సెం ప్లాన్ నేర్చుకోవాలో, ప్రొడక్ట్స్ వాడాలి, అదేవిధంగా కంపల్సరీ ఈ ఛానల్ని మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ టూల్స్, ఎక్కడ దొరికిన విషయాలు ఈ ఛానల్ ద్వారా వాళ్ళు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ ఈ ఛానల్ని.
and wish you all the very best, madam. Repu Thank you so much, sir. after 5 years success లో మీ మాట చాలా ఎక్కువ ఉంటుంది, అందరూ రిఫర్ చేస్తారు. ఈ ఛానల్ వల్ల నేను ఈ రోజు ఈ స్థాయికి ఉన్నా అని చెప్తాను, ఇది నా గ్యారెంటీ. అంత పవర్ఫుల్ మీడియా. Thank you so much, sir. Really, thank you so much, sir. Because మీ హ్యాట్రిక్ షెడ్యూల్ ఏదైతే ఉందో, సో అది మన అందరి గురించి మీరు ఇప్పుడు మాతో స్పెండ్ చేయడం జరిగింది. అలాగే మీ ఎవ్రీ మాతో షేర్ చేసుకున్నారు అబౌట్ కంపెనీ కానీ, అబౌట్ యువర్ పర్సనల్ కానీ, అబౌట్ యువర్ స్టాటస్ కానీ ఏదైనా కూడాను. సో రియల్లీ దిస్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్ ఫర్ ఆల్ ఆర్సిఎం ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్, సార్. అలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ మా అందరికీ ఉంటుంది, బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, చూసారు కదా మన దిలీప్ కుల్కర్ణి సార్ ఇంటర్వ్యూ. అలాగే ఆయన మనతో షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ కూడా. సార్ ఇప్పుడు ఒక టాప్ లెవెల్లో ఫౌండర్ స్టార్ ఎమరాల్డ్ లెవెల్లో ఉన్నారు. అలాగే మనందరికీ కూడా చాలా ఆదర్శంగా ఉన్నారు. ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ చెప్పిన ఒక మెయిన్ పాయింట్ ఉంది మనకి, ఫ్యామిలీని ఎంత త్వరగా ఈ బిజినెస్ లో ఇంట్రడ్యూస్ చేయగలుగుతారో అంత త్వరగా మనం సక్సెస్ అవ్వచ్చు అన్నది దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో సార్ చెప్పిన పాయింట్స్ అన్ని మనం ఫాలో అవుతూ ఆయన టిప్స్ కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ మాక్సిమం ఫాలో అవ్వగలిగితే మనకి ఇందులో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో ఇప్పటి వరకు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. జై ఆర్సిఎం. థ్యాంక్ యూ.